కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తెర మీదకు తీసుకొచ్చారు. ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకు రిలీజ్ చేసింది. పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. 2027 డిసెంబర్ నాటికి పోలవరం 100% పరిహారంతో సహా పూర్తి చేసి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఒక డెడ్ లైన్ కూడా పెట్టింది. ఏవైతే 273 గ్రామాలు ముంపు గ్రామాలు ఉన్నాయో వారికి పరిహారం చెల్లించి వారికి గ్రామాలను నిర్మించి 13,000 ఎకరాలు రీప్లేస్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చకచకా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. మరో 3,000 కోట్ల రూపాయలు అందుకు కేటాయించారు. ఇక తాజాగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక తెర మీదకి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరం 2,000 నుంచి 3,000 టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి గోదావరి. అందులో ఒక 200 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్ కుడి కాలువకు, అక్కడి నుంచి బనకచెర్ల తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి బనకచెర్ల రిజర్వాయర్కి తరలిస్తే ఇక ఆంధ్రప్రదేశ్లో సాగునీటికి తాగునీటికి రాబోయే 100 సంవత్సరాల్లో కూడా ఇబ్బంది ఉండదు అని ఆ ప్రాజెక్టుకి రూపకల్పన చేశారు. ఇప్పటికే పోలవరం కుడి కాలువ ద్వారా 17,500 క్యూసెక్కుల నీటిని తరలించడానికి కాలువ సిద్ధంగా ఉంది. ఎందుకంటే పట్టిసీమ ప్రారంభించి 2016లో ప్రారంభించి ఆ కాలువ ద్వారా నీటిని అందించారు. ఆ కాలువ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మరింత విస్తరించడం లేదా దాని పక్కనే ఆల్టర్నేటివ్గా మరొక కాలువను తవ్వడం ద్వారా కెపాసిటీని 38,000 క్యూసెక్కులకి పెంచబోతా ఉన్నారు. ఇప్పుడు ఎంత కెపాసిటీ కాలువ ఉందో అంతకన్నా కూడా కొంచెం పెద్దదిగా పోలవరం ప్రాజెక్టు ద్వారా గ్రావిటీ ద్వారా ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో వైకుంఠపురం వద్ద ఈ నీటిని అక్కడ ఒక డ్యామ్ నిర్మించి ఒక రిజర్వాయర్ నిర్మించి ఆ నీటిని పోలవరం నీటిని అక్కడ ఆ రిజర్వాయర్లో కలుపుతారు. పోలవరం నుంచి వైకుంఠపురం వరకు గ్రావిటీ ద్వారా 1 యూనిట్ విద్యుత్ ఉత్పత్తి 1 యూనిట్ విద్యుత్ ఖర్చు కూడా లేకుండా 38,000 క్యూసెక్కుల నీటిని తీసుకొచ్చే ఏర్పాట్లు ఉన్నాయి కాలువ ఒక్కటి తవ్వుకుంటే. ఇక వైకుంఠపురం రిజర్వాయర్ నిర్మించిన తర్వాత అక్కడ 14 టీఎంసీలు నీటిని నిల్వ చేయడంతో పాటు అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నాగార్జున సాగర్ కుడి కాలువ 80 కిలోమీటర్ దగ్గర ఈ నీటిని ఎత్తిపోస్తారు. 3 దశల్లో నీటిని ఎత్తిపోసి కొన్ని ప్రాంతాల్లో గ్రావిటీ ద్వారా 3 దశల్లో నీటిని ఎత్తిపోయడం ద్వారా నాగార్జున సాగర్ కుడి కాలువకి 150 టీఎంసీలు ఏడాది కాలంలో తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన డిపిఆర్ వేగంగా తయారవుతూ ఉంది. ఇక నాగార్జున సాగర్ కుడి కాలువలో 80 కిలోమీటర్ల దగ్గర నీటిని ఎత్తిపోసి 96 కిలోమీటర్ వరకు గ్రావిటీలో తీసుకెళ్లి అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కి నీటిని లిఫ్ట్ చేయబోతా ఉన్నారు. బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీల కెపాసిటీతో 45,000 ఎకరాల్లో ఒక భారీ రిజర్వాయర్ అందుబాటులోకి రాబోతా ఉంది. బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా అటు ప్రకాశంలోని మెట్ట ప్రాంతాలతో పాటు వెలుగొండ రిజర్వాయర్ కూడా నీటిని అందించే అవకాశం ఉంది. బొల్లాపల్లి నుంచి 2 సొరంగ మార్గాల ద్వారా నల్లమల్ల ఫారెస్ట్గా ఉండగా 2 సొరంగ మార్గాలు తవ్వి బనకచెర్ల రిజర్వాయర్కి నీటిని తీసుకువెళ్లే కార్యక్రమం జరుగుతోంది. ఈ మొత్తం ప్రాజెక్టు ప్రస్తుత అంచనా విలువ 81,000 కోట్ల రూపాయలు. జాతీయ ప్రాజెక్టుగా సాధించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఢిల్లీలో. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం వల్ల ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే ఖర్చు భరిస్తూ ఉంది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా సాధించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మీద 1 రూపాయి కూడా భారం పడకుండా ప్రాజెక్టుని ముందుకు నడిపించడానికి అవకాశం దొరుకుతుంది. ఈ ప్రాజెక్టుని కనుక పూర్తి చేసుకుంటే దేశంలోనే అతిపెద్ద నదుల అనుసంధానం ప్రాజెక్టుగా ఇది నిలవబోతా ఉంది. గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు ఉపయోగించుకోవచ్చు. కృష్ణానది నుంచి పెన్నా నది కూడా నీటిని తరలించి సోమశిల కండలేరు రిజర్వాయర్లు నింపుకోవడంతో పాటుగా మద్రాసు నగరానికి కూడా తాగునీటిని అందించవచ్చు. రాయలసీమలోని 80 లక్షల ప్రజలకి తాగునీరు, 1 కోటి ఎకరాలకి సాగునీరు,
20 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్రాజెక్టు మీద తెలంగాణ పెద్ద పెద్ద అభ్యంతరాలే లేవనెత్తుంది. విభజన చట్టానికే విరుద్ధం అని చెప్తా ఉంది. ఏటా 2000 టీఎంసీలు సముద్రంలో కలిసినా పర్వాలేదు, కానీ 200 టీఎంసీలు అందులో 10% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటే మాత్రం మేము ఊరుకోము. మేము 1500 టీఎంసీలు వాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అనుమతిస్తే అప్పుడు మేము 200 టీఎంసీలు వాడుకోవడానికి అనుమతిస్తామంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నారు. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే సంవత్సరానికి వాడుకుంటున్న జలాలు కేవలం 70 టీఎంసీలు మాత్రమే. 70 టీఎంసీలు నీటిని వాడుకోవడానికి 1,00,000 కోట్లు ఖర్చు అయితే 1500 టీఎంసీలు వాడతారంట తెలంగాణ రాజకీయ నాయకులు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, దీన్ని క్యాష్ చేసుకోవాలి, ఓట్ల రూపంలో మార్చుకోవాలి. అయితే చంద్రబాబు నాయుడు నిన్న స్పష్టంగా చెప్పారు, పోలవరం బనకచెర్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. గోదావరి వరద జలాల్లో మేము 200 టీఎంసీలు వాడుకుంటున్నాం, తెలంగాణ కూడా 200 టీఎంసీలు వాడుకోమనండి, మాకు అభ్యంతరం లేదు అనే విషయాన్ని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చర్చలకు ఆహ్వానిస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో పోలవరం బనకచెర్ల ఇష్యూ ఎటు మలుపు తిరగబోతా ఉంది, తెలంగాణ అభ్యంతరాలు ఏంటి అనే విషయాలు ఇప్పటికే కొన్ని అభ్యంతరాలు అయితే మనం చెప్పడం జరిగింది. మరికొన్ని అభ్యంతరాలు కూడా తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. ఆ విషయాలు ఏంటి అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.